ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని మీరు గతం నుంచి ఏమంటున్నారంటే ఈ కాలేజీలని మెయింటైన్ చేయడం ఇది గవర్నమెంట్లో సాధ్యం కాదు, ఇవి ఎఫిషియెంట్గా నడవాలి, యాక్చువల్గా జనానికి ఆరోగ్య సేవలు అందాలి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని. చాలా మందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మీరు వీటిని పీపీపీ కింద కనుక ఇస్తే అవి ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా ఎట్లా ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి మెడికల్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే కదా, ఏ రకంగా లాభం? కాలేజీలు కావాలి. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను, నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పీపీపీ మోడల్లో ఇచ్చాం, కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. ప్రైవేట్ కాలేజీలు ఇస్తే ఆ రోజు నన్ను అందరూ అపోజ్ చేశారు. నేను బోల్డ్ డెసిషన్ తీసుకున్నా. ఆ రోజు 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 200 పైన చేశాం. రంగారెడ్డి జిల్లాలో 8 హై స్కూల్స్ లేవు, 10 హై స్కూల్స్ లేవు. ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. ఇవన్నీ 2 ఆలోచనలు. ఇక్కడ నేను చేయాలంటే గవర్నమెంటే చేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది. దీంతో గవర్నమెంట్ లో చేయగలట్టు చేశాం, గవర్నమెంట్ లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం. అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి, అందులో పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాం, పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం. కాబట్టి ఈ రోజు రైతు కూలీలు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు. దట్ ఈస్ ది విషన్. అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1 అయ్యామంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్ నిర్ణయం. నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేసాను, కాలేజ్ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి? 5 ఏళ్ళు. కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇది కూడా పీపీపీ మోడల్. ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి. అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్. అదే మాదిరిగా మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది. వైద్య సేవ పేషెంట్లకు 70% రిజర్వేషన్స్ ఇవ్వాలి. మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అన్ని తరోగా ఆలోచించి 2-3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరే అన్నారు, నేను ఒక పక్క సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.